#1 చిన్నపిల్లాడికి గుండు ఎందుకు కొడతారు? #2 గోమూత్రం త్రాగటం వెనుక ఉన్న కారణం. #3 గోరింటాకు పెట్టుకోవడం వెనుక ఉన్న సైన్స్. #4 ఆడపిల్లలకు చెవులు ఎందుకు కుట్టిస్తారు? #5 చన్నీళ్ళ స్నానం. ఇలాంటి ఆచారాల నమ్మకాలను మన డైలీ లైఫ్లో ఏదో ఒక సిచ్యువేషన్లో ఫేస్ చేసే ఉంటాం. అయితే ఒక్క సెకండ్ వీడియోని పాజ్ చేసి మీ యొక్క రెస్పాన్స్ని ఓపెన్గా కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ ఆచారాల నమ్మకాలలో ఎంత నిజం ఉందో నేను మీకు తెలియజేస్తాను. దీంతో మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి సపోర్టివ్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్రీవియస్ వీడియోకి మీరిచ్చిన రెస్పాన్సెస్కి థ్యాంక్స్ చెబుతూ మన ఆచారాలపై ఉన్న క్యూరియాసిటీకి #6 నుదుట బొట్టు పెట్టుకోవడం వెనుక ఉన్న లాభాలను కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. #1 చిన్నపిల్లాడికి గుండు ఎందుకు కొడతారు? పుట్టింటికలు తీయటం అనే ఈ ఆచారం మీరు అన్ని చోట్ల చూసే ఉంటారు. పిల్లలు పుట్టాక మొదటి సంవత్సరం వారి మాడు అనేది గట్టిపడ్డాక తల్లిదండ్రులు మాడుపై ఉన్న వెంట్రుకలను తీస్తారు. ఈ ఆచారం పూర్వం నుండి వస్తున్న సంప్రదాయమే అని అందరూ భావిస్తారు. కానీ ఈ ఆచారం ఏర్పాటు చేయటం వెనుక ఒక సైంటిఫిక్ రీజనే దాగి ఉంది. సాధారణంగా ఒక బిడ్డ తల్లి కడుపులో 9 నెలలు ఉండి పెరిగి ఆ తరువాత ఈ లోకానికి వస్తాడు. అయితే ఈ 9 నెలలు గర్భంలో లోపట ఉమ్ము నీటిలో బిడ్డ శరీరం అనేది పెరుగుతుంది. దీంతో కొన్ని సూక్ష్మక్రిములు బిడ్డ శరీరంతో పాటు తల భాగంలో కూడా ఉండి వాటితోనే బిడ్డ బయటికి రావడం జరుగుతుంది. ఇక బయటికి వచ్చాక కొత్త శరీరం వస్తూ శరీరంపై ఉన్న సూక్ష్మక్రిములు పోయినప్పటికీ తల భాగంలో వెంట్రుకల విషయంలో ఇలా జరగదు. ఎంతగా మంచి షాంపూలు పెట్టి బిడ్డ వెంట్రుకలను శుభ్రం చేసినప్పటికీ ఆ సూక్ష్మక్రిములు పూర్తి స్థాయిలో తొలగిపోవు. అందుకే ఇలా తలపై ఉన్న వెంట్రుకలను తొలగిస్తూ గుండు చేస్తారు. ఈ ప్రక్రియ వలన తలపై ఉన్న సూక్ష్మక్రిములు అనేవి పూర్తి స్థాయిలో తొలగిపోతాయి. అయితే కేవలం ఈ లాభమే కాదు, వెంట్రుకలు తీసిన తర్వాత బిడ్డ తల భాగం శుభ్రంగా ఉండడంతో సూర్యరశ్మి అనేది బిడ్డ మాడుపై నేరుగా పడుతుంది. దీంతో ఈ సూర్యకిరణాల వలన పిల్లల మెదడు అనేది త్వరగా అభివృద్ధి చెందుతుంది. అలాగే వెయిన్స్లో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఇదే కాక పసిపిల్లలకు గుండు చేయడం వలన దంతాలు త్వరగా వస్తాయని శాస్త్రీయ నమ్మకం కూడా ఉంది. ఇదే కాకుండా పసిపిల్లలకు గుండు చేయటం వలన వారి శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. అలాగే కురుపులు, మొటిమలు, విరోచనాలు వంటి వ్యాధులు రావని పూర్వీకులు ఈ ఆచారాన్ని ఆచరణలోకి తెచ్చారని సైంటిఫిక్గా చెప్పవచ్చు. #2 గోమూత్రం త్రాగటం వెనుక ఉన్న కారణం. పూర్వం మన పూర్వీకులు ప్రతిరోజు గోమూత్రాన్ని త్రాగేవారు. దీనిని ఒక ఆచారంగా ఎంతో నమ్మకంతో పాటించేవారు. నాకు తెలిసి అందుకే కాబోలు అప్పట్లో క్యాన్సర్, అనీమియా, రక్త సంబంధిత వ్యాధులతో మనుషులు చనిపోవడం అనేది అంత ఎక్కువగా వినిపించేది కాదు. ఎందుకంటే క్యాన్సర్, లెప్రోసీ వ్యాధులతో బాధపడే వారికి గోమూత్రంతోనే మెడిసిన్ తయారు చేస్తున్నాం. తరువాత శరీరంలో రెడ్ బ్లడ్ సెల్స్ తగ్గిపోయి శరీరానికి సరిపడా ఆక్సిజన్ని అందించడంలో ఫెయిల్ అయినప్పుడు వచ్చే వ్యాధి పేరు అనీమియా. ఈ వ్యాధికి కూడా ఆయుర్వేదంలో గోమూత్రాన్ని వాడే మెడిసిన్ని తయారు చేస్తారు. కాబట్టి మన ఈ జనరేషన్కి చీచి అనిపించిన గోమూత్రాన్ని తప్పక త్రాగండి. #3 గోరింటాకు పెట్టుకోవడం వెనుక ఉన్న సైన్స్. జ్యేష్ఠమాసంలో కురవడం మొదలైన వర్షాలు ఆషాఢం వచ్చేసరికి ఊపందుకుంటాయి. దీంతో ఈ మాసాల్లో వర్షంలో తడవకుండా ఉండలేము. పొలం పనులు చేసుకునే రైతులు పొలానికి నీళ్లు సమకూర్చేటప్పుడు, పొలం పనులు చేసుకునేటప్పుడు వారి కాలు చేతులు తడవకుండా ఉండలేవు. ఇలాంటి సమయాల్లో చర్మ సంబంధిత వ్యాధులు, గోర్లు దెబ్బతినడం వంటివి జరుగుతాయి. గోరింటాకు ఇలాంటి సమస్యలనే ఆపుతుంది. అది ఎలాగంటే గోరింటాకు మన శరీరానికి తగిలినప్పుడు దానిలోని లాసోన్ అనే ప్రత్యేక రసాయనం శరీరానికి ఎరుపు రంగు ఏర్పాటు చేస్తుంది. ఇదే కాక మనలోని స్ట్రెస్ కూడా తగ్గిస్తుంది. గోరింటాకు శరీరానికి మంచి చేస్తుంది, కానీ ఫ్యాన్సీ స్టోర్లో దొరికే కోన్స్ మాత్రం కాదు. ఎక్కువగా ఆడవాళ్ళనే గోరింటాకు వేసుకోమంటారు, ఎందుకంటే వారు మాత్రమే ఎక్కువగా నీటితో గడుపుతారు కాబట్టి. #4 ఆడపిల్లలకు చెవులు కుట్టించడం. కేవలం ఆడపిల్లల్లోనే కాక మగపిల్లల్లో కూడా ఇలా ఒక చెవుని కుట్టించడం చూస్తుంటాం. అయితే ప్రత్యేకంగా ఆడపిల్లలలో 2 చెవులు కుట్టించడం అనేది ప్రతి ఒక్క అమ్మాయి విషయంలో జరిగే సాధారణ విషయం. ఇలా చేయటం వల్ల జరిగే లాభాన్ని సైంటిఫిక్గా చూస్తే మన చెవుల్లో లూప్స్లోని మెరిడియన్ అనే పాయింట్ మెదడులోని కుడి ఎడమ అర్ధగోళాలను కలుపుతూ సంక్రియ చేయబడి ఉంది. అందువలనే చెవుల్లో లూప్స్ ప్రాంతాన్ని కుట్టడం అనేది అక్కడ చుట్టుపక్కల నరాల ప్రాంతాన్ని ప్రేరేపిస్తుంది. ఫలితంగా శరీరం యొక్క శక్తి ప్రవాహం అభివృద్ధి చెందటం,
శరీర విధులకు, అంతర్గత అవయవాలకు పనితీరు మెరుగు అవ్వడం జరుగుతుంది. ఇలా చెవులు కుట్టడం అనేది మెదడు అభివృద్ధికి, స్త్రీల పునరుత్పత్తికి, ఆరోగ్యానికి సహాయపడుతుంది. ఇదే కాక ఆడపిల్లల అందం, అలంకరణ పట్ల ఈ చెవులు కుట్టడం అనే ఆచారం నేటికి కూడా కొనసాగుతుంది. #5 చన్నీళ్ళ స్నానం. ఉదయం లేవగానే చల్లనీళ్ళతో స్నానం చేయడం. దీని వెనుక కూడా సైంటిఫిక్ బెనిఫిట్స్ చాలానే ఉన్నాయి. 3 పూటలా భోజనం చేయడానికి మనం రోజంతా కష్టపడాలి. ఇలా కష్టపడేందుకు బాడీ మెటబాలిజం యాక్టివ్గా ఉండాలి. మనం చన్నీళ్ళతో స్నానం చేస్తే మొదటి ఉపయోగం ఉదయాన్నే చలి అంతగా అనిపించదు. ఆ తర్వాత మన బాడీ చల్లగా అయిపోతుంది. కాబట్టి మన సిస్టమ్ బాడీలో హీట్ జనరేట్ చేయడానికి బ్లడ్ని స్పీడ్గా పంప్ చేస్తుంది. అది మన బాడీని, బ్రెయిన్ని యాక్టివ్గా చేస్తుంది. ఒకవేళ మనం వేడి నీళ్ళతో స్నానం చేస్తే మన స్కిన్పై ఉన్న హెల్తీ ఫ్యాట్ కరిగిపోతుంది. దాంతో మన ఫేస్ డ్రై అయిపోతుంది. అదే మనం చన్నీళ్ళతో స్నానం చేస్తే మన ఫేస్ గ్లో అవుతుంది. అంతేకాకుండా మనం చన్నీళ్ళతో స్నానం చేసినప్పుడు మన బాడీ మెటబాలిజంని ఎక్కువగా చేస్తుంది. దీంతో మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఎక్కువ అవుతుంది. అండ్ ముఖ్యంగా మగవాళ్ళు చన్నీళ్ళతో స్నానం చేయడంతో వారికి బట్టతల ప్రాబ్లం అనేది ఉండదు. ఇక ఆఖరిగా #6 నుదుట బొట్టు పెట్టుకోవడం వల్ల లాభం. మన సంప్రదాయాల్లో బొట్టు పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం. కానీ దీని వెనుక కూడా చాలా సైంటిఫిక్ బెనిఫిట్స్ ఉన్నాయి. మనం బొట్టు పెట్టుకునే దగ్గర చాలా నర్వ్స్ ఉంటాయి. అక్కడ కొద్దిసేపు ప్రెస్ చేయడం ద్వారా మన హెడేక్ పోతుంది, సైనస్ని క్లియర్ చేస్తుంది. ట్రిజినల్ నర్వ్స్ ఇవి మన ఫేస్లోని కండరాలను కనెక్ట్ అయి ఉంటాయి. ఈ నర్వ్ మెయిన్ లింక్ మనం బొట్టు పెట్టుకునే స్థానంలోనే ఉంటుంది. కావాలంటే చూడండి, మనం బొట్టు పెట్టుకున్న తర్వాత మన ఫేస్ ఎంతో లైట్ అవుతుంది. దీనికి కారణం మనం కొద్దిసేపు ఆ నర్వ్ని ప్రెస్ చేయడం వల్ల ఫేషియల్ మజిల్స్ అన్ని స్ట్రాంగ్ అవుతాయి. అండ్ అదే నర్వ్ని ప్రెస్ చేయడం ద్వారా మనం డిప్రెషన్ని కూడా తొలగించుకోవచ్చు. అండ్ ఇంకొక నర్వ్ మన చెవి కోక్లియర్కి ఆనుకొని ఉంటుంది. దీని ద్వారా మన వినికిడి శక్తి పెరుగుతుంది. అండ్ ఇక్కడ ఉన్న నర్వ్స్ మన బాడీకి కావాల్సిన నిద్రని, ఆనందాన్ని ఇస్తాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్న నర్వ్స్ మన బ్రెయిన్లోని పీనల్ గ్లాండ్స్కి కనెక్ట్ అయి ఉంటాయి. ఇది మనకి కావాల్సిన సెరిటినాన్ అండ్ మెలిటాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సెరిటినాన్ మనకి నిద్రనిచ్చే హార్మోన్ అండ్ మెలిటినాన్ మనకి హ్యాపీనెస్ ఇచ్చే హార్మోన్. మన డైలీ లైఫ్లో మనం పాటించే ఆచారాలు మరియు వాటి వెనుక ఉన్న సైంటిఫిక్ బెనిఫిట్స్ని చూసాం. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో దెన్ మరో వారం మరో టాపిక్తో కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. ఇట్స్ మీ మన్నే సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.